దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మరి మనకు ఒక క్రొత్త నెల, ఈ నెల మనకు అనుగ్రహించారు. మనం 5 నెలలు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి 6వ నెలలు తీసుకుని వచ్చారు. కానీ మరి చాలా విచారకరమైన విషయం ఏంటంటే 5 నెలల పాటు మనతో ఉన్న చాలా మంది 6వ నెలలో లేరు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కేవలం దేవుని కృపను బట్టి మరి వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ కుటుంబాల కోసం దేవుడు తన యొక్క కృపా కనికరాలను బట్టి దేవుడు మనల్ని ఆయన సజీవులుగా ఉంచాడు. అందుకు మనం ప్రభుకి నిజంగా చాలా మరి బ్రతికి ఉన్నాము అంటే దేవుడిచ్చిన ఆయుష్ అండి. ఇంకొక నెల ఎక్స్టెన్షన్ చేయబడింది మనకి. అందుకే మనం సజీవులంగా ఉన్నాం. దేవునికి ఎంతో వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో నేను మొదటి వచనాన్ని చదువుతున్నానండి. మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో దేవుడు మనతో ఏ విషయాలు మాట్లాడదలిచారో ఆ విషయాలను మనం జాగ్రత్తగా, దేవుడు ఏం మాట్లాడుతున్నారో ఆయన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని విందాము, అర్థం చేసుకుందాం, జీవిద్దాం. అక్కడ నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, దేవుని మాటను శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని రాసింది. ఒకటి, దేవుని మాటలు కదండి ఎంత శ్రేష్టమైనవంటే దేవుని మాటను శ్రద్ధగా మనం వినాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని కూడా చాలా శ్రద్ధగా మనం ఆలకించాలి. ఇంకా నేను మీకు ఏ ఆజ్ఞలైతే ఇచ్చానో ఆ ఆజ్ఞలన్నిటినీ కూడా మీరు అనుసరించి నడుచుకున్నట్లయితే కనుక దేవుడు మనకి ఏమి వాగ్దానం చేశారంటే భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే కూడా మనల్ని దేవుడు హెచ్చిస్తానని వాగ్దానం చేశారు. మాట జాగ్రత్తగా వినాలి, విన్న దాని ప్రకారం జీవించాలి. అప్పుడు ఆ విధంగా మనం చేస్తే దేవుడు హెచ్చిస్తానని వాగ్దానం చేస్తాడు. 15వ వచనంలో ఇంకో మాట రాస్తుంది. అలా 14వ వచనం వరకు మాట వింటే ఎంత గొప్పగా దీవించబడతామో రాసింది. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో 15వ వచనంలో ఏమని రాసిందంటే నేడు నీకు ఆజ్ఞాపించి ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకుని వాళ్ళని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. ఇందాక మనం వినిన ఎడల అనే మాట నేర్చుకున్నాం. ఏ మాటలైతే ఆయన చెప్పారో వాటిని మనం జాగ్రత్తగా వినాలి. ఆ ఆజ్ఞలను మనం జాగ్రత్తగా పాటించాలి. అప్పుడు దేవుడు అందరికంటే హెచ్చిస్తాడని, తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడని ఆ వాక్యాలు మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే 15వ వచనంలో ఏమి రాస్తుందంటే నేను చెప్పిన ఆజ్ఞలు కానీ, నేను ఈ విధంగా చెప్పిన కట్టడలను కానీ మీరు నేను చెప్పినట్లుగా మీరు వినకపోతే మాత్రం మీకు ఈ కింద ఉన్నటువంటి విషయాలన్నీ మరి శాపములన్నీ కూడా మీకు సంభవించును అని రాసింది. నిజంగా ఈరోజు మరి దేవుని మాటలు మనం శ్రద్ధగా వినేవారంగా మనం ఉండాలి. ప్రభు మాటల్ని మనం శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యము అనేటువంటి దేవుని మాటల్ని శ్రద్ధగా విని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం. ఆ పనిని చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే కూడా మనల్ని హెచ్చిస్తాడు. బైబిల్లో ఏం రాస్తుంది? ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనం మొయ్యలేని బరువులు, భారాలు నిజంగా ఎప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, మన మీద ఆయన మోపడు. ఆయన ఏదైనా ఒకటి చెప్పారంటే దేవుడికి ఏదో అక్కడ కలిసి వచ్చేదో, దేవుడికి ఏదో ఉపయోగపడేదో అనుకోవద్దు. అది నీకు నాకు క్షేమంగా ఉండాలని, మనకి ఆత్మీయ జీవితంలో ఈ భూమి మీద కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనకి ఈ మాటలు చెప్తూ ఉన్నారు. అందుకే మరి దేవుని మాటలు వినేవారముగా, జాగ్రత్తగా పాటించే వారంగా కూడా మనం ఉంటే మన దేవుడు తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచనన్నాడు. సో
మనము మంచి క్రియలు చూడండి. గలతీయులకు రాస్తూ పౌలు గారు 6వ అధ్యాయంలో ఏమన్నారంటే 6వ అధ్యాయంలో 7వ వచనంలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలాగనగా తన శరీరేచ్ఛలు బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయను. దేవుడి మాటలు విన్న తర్వాత, ఆజ్ఞలను తెలుసుకున్న తర్వాత, దేవుని మాటలు ఆలకించిన తర్వాత, చదువుతున్న తర్వాత మనం ఏం చేయాలి అని అంటే మనం మంచి విత్తనాలను అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకునే వారంగా ఉండాలి. ఇక్కడ రాసింది మోసపోవద్దు, దేవుడు అన్నడు కూడా వెక్కిరించబడడు. మనుషులు మంచి విత్తనాలు, శ్రేష్టమైన విత్తనాలు విత్తితే మంచి మొక్కలు మంచి పంటను కోస్తారు. అలాగే ఒక మానవుడు మరి చెడ్డ విత్తనాలు చెడ్డ విత్తనాలు, అంతేకాదు వేసేటువంటి విత్తనాలు సరైనవి కాకపోయినా, లేకపోతే మంచి విత్తనాలు కాకపోయినా, అంటే ఆజ్ఞలు అనుసరించి నడుచుకోకపోతే గనక దేవుడు ఏమి విత్తుదమో మీరు అదే పంట కోసుకుంటారు. మీరు దేవుడు అన్నిటికీ కూడా మోసపోడు కాబట్టి ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన కట్టడల ప్రకారం అనుసరించి దేవుని సహాయంతో మనం ముందుకు వెళ్ళాలని ఇక్కడ వాక్యంలో ఏమి విత్తుమో అదే పంటను కోయగలం. మేము చాలా సంవత్సరాల క్రితం నేను పంజాబ్ రాష్ట్రం వెళ్ళాను. పంజాబ్ రాష్ట్రం వెళ్ళినప్పుడు దారిలో ట్రైన్ ప్రయాణం చేస్తా ఉంది. మేము జమ్మూ నుంచి పంజాబ్ ట్రైన్లో ప్రయాణం చేస్తాం. జమ్మూ కాశ్మీర్ పంజాబ్కి వస్తా ఉన్నాం. ఆ పంజాబ్కి మేము వచ్చినప్పుడు దారిలో రోడ్లన్నిటి మీద కూడా ఎంత మంచి గోధుమలు దొళ్ళగొడతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కడన్నా చూస్తామంటే ఎక్కువగా వరి చూస్తామంట, శ్రేష్టమైన వరి మంచిగా పండుతా ఉంటుంది. నేను పంజాబ్ రాష్ట్రం చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. ఏంటంటే రోడ్ల మీద చాలా చోట్ల గోధుమ విత్తనాలు చాలా చక్కటి పంట రాసులుగా పోసి రోడ్ల మీదనే చేస్తున్నారు. అంతేకాదు మేము ఏ ప్లేస్ కి వెళ్ళినా వాళ్ళు ఎక్కువగా మాకు ఇచ్చిన ఆహారం ఏంటంటే చపాతీలు, ఇవి అంటే గోధుమకు సంబంధించినటువంటి. చూడండి అక్కడ చూస్తే గనక ఎక్కువ, అప్పుడు మేము అడిగాం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో వరి విత్తనాలు చూడడం అలవాటు, వరి పంట చూడటం అలవాటు, వరిని విత్తడం ఎక్కువ అలవాటు ఇక్కడ ఉన్న రైతులకి. అయితే పంజాబ్ లో నేను అక్కడ మేము అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ గోధుమలు ఎక్కువగా విత్తుతా ఉంటారు. గోధుమ గింజలు విత్తితే గోధుమ పంట వస్తుంది, అందుకని గోధుమలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఏపీలో గోధుమలు ఎక్కువగా వేయం కాబట్టి మనకి ఎక్కువగా గోధుమల పంట రాదు. వరి విత్తనాలు వేస్తాం కాబట్టి వరి పంటనే మనం కోసుకుంటాం. వరి మొక్కలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వరి వేస్తా ఉంటారు, అప్పుడు గోధుమ పంట రాదండి. పంజాబ్ లో వాళ్ళకి గోధుమలు వేస్తే వరి పంట రాదు. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి వరి పంట వేస్తే గోధుమ మొక్కలు రావు. ఏమి వేస్తే అది మనం తప్పక కోయగలుగుతాం. దేవుడు ఏమి మోసపోడు, ఆయన విక్రయించబడ్డాడు. ఆయన ఏదైనా చెప్పారంటే మరి ఇంకా దానికి దేవుడు అంటే ఆయన అంటే బైబిల్ ఏమైనా చెప్పిందంటే ఇంక ఈ మాటలకి తిరుగులేదు. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఏమంటే అంటే చాలా అంత విస్తారమైన పంట, చాలా ఆరోగ్యవంతులుగా, మరి అందుకనే మనల్ని ఇప్పుడు వరి తగ్గించమంటున్నారు కదండి. గోధుమ పిండికి సంబంధించిన ఆహార పదార్థాలు తింటే మోర్ దెన్ మీన్స్ అంటే వరి కంటే ఎక్కువగా అది హెల్దీ అని చెప్తున్నారు. సో అంటే ఏంటంటే ఇక్కడ గోధుమ విత్తనాలు వేస్తే ఇక్కడ గోధుమలు వస్తాయి, అక్కడ వాళ్ళు ఎక్కువ వేస్తున్నారు కాబట్టి అక్కడ గోధుమలు ఎక్కువగా పండుతాయి. ఆంధ్రప్రదేశ్ లో వరి విత్తనాలు ఎక్కువ వేస్తుంటారు కాబట్టి వరి బాగా పండుతాం. అంటే ఏ విత్తనాలు వేస్తే ఆ మొక్కలే వస్తాయి. ఏం చేస్తే దాన్ని మనం కొయ్యగలం, ఏ పంటను వేస్తే దాన్ని మనం వస్తాం. ఇక్కడ మొక్కజొన్నలు వేస్తా ఉంటారు, మనం ఇప్పుడు తినే కండిలుగా అవన్నీ కూడా మొక్కజొన్నలు వేసినప్పుడు మంచి పంట వస్తుంది. వేసే విత్తనాలు కూడా ఇంకొక మాట, వేసే విత్తనాలు ఏది పడితే అది వేశారనుకోండి మంచి పంట రాదండి. విత్తనాల కొరకనే కొన్ని మంచి పంటలు మంచి విత్తనాలు ఉంచుకుంటారు. పంట కొరకు వేసే విత్తనాలు వేరుగా ఉంటాయండి. పంట కొరకు తినడానికి వేరే ఉంచుతారు, మళ్ళీ పంట రావడం కొరకు విత్తనాలని శ్రేష్టమైన వాటిని మంచి వాటిని జాగ్రత్తగా భద్రపరిచి మళ్ళీ పంట వేయాల్సి వచ్చేప్పుడు ఆ శ్రేష్టమైన విత్తనాలు విత్తుతారు. అప్పుడు పంట మంచి మొక్కలు వస్తూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి దీనికి అని అంటే కనుక
ఏమి విత్తుతామో దానిని మనం కోయగలము. దేనిని ఏ విత్తనాలు విత్తితే ఆ మొక్కలు, ఆ విత్తనాలు, ఆ పండ్లు, ఆ కూరగాయలు అవే వస్తాయి. ఒకటి విత్తితే మరొకటి రాదు. మానవ జీవితం కూడా అలాంటిదేనండి. దేవుడు కూడా ఆ నియమానికి మించి ఆయన ఏది కూడా చేయలేదండి. మానవ జీవితంలో మరి మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులు, మనం చేసే విషయాలు ఇవన్నీ కూడా ఏంటి అనంటే విత్తుతున్న దానిని మనం కోసుకోగలము అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తారు. యేసుప్రభు చాలా సార్లు విత్తువని మనం సువార్తల్లో బాగా రాసుకొచ్చారండి. లూకా సువార్తలో ఉంటుంది, మీరు చదవండి. మార్కు సువార్తలో రాసుకుంది. విత్తువాడు విత్తనాలు విత్తడానికి వెళ్ళాడని. ఆ విత్తనము అంటే ఒక ఉపమానం కింద చెప్పారు యేసుప్రభు. విత్తడానికి వెళ్ళినప్పుడు కొన్ని త్రావు పక్కన పడిపోయాయి, కొన్ని ఏమో రాతి నేలను పడ్డాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయని వాక్యంలో రాసు. అంటే ఏంటి అని అంటే కొన్ని విత్తనాలు త్రావ పక్కన పడినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక వాళ్ళ వాక్యం వింటారు, కానీ వెంటనే అపవాది వాళ్ళ హృదయంలో ఉన్న వాక్యాన్ని తీసుకెళ్లిపోతారు. ఇక వాళ్ళకి వాక్యం గుర్తుండదు. ఆ చెప్తున్న కాసేపు అలా ఆలకిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఆ తర్వాత వెంటనే అడిగినా సరే అదేంటో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అపవాది వాళ్ళ హృదయంలోకి ప్రవేశించి వెంటనే వాటిని తీసుకుని వెళ్ళిపోవడం అర్థమని యేసుప్రభు చెప్పారు. మరొక నేల అంటే మరొక హృదయం ఉంది. అది ఎలాంటిదంటే విత్తనాలంటే వాక్యాన్ని వాళ్ళు వింటారు, చాలా సంతోషంగా ఉంటారండి వాక్యం వినడం. చాలా మంది మంచి అలవాటు, చాలా సంతోషంగా ఇంట్రెస్ట్ గా వింటారు సంతోషంగా. కానీ ఏవైనా శోధనలు వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, రాతి నేల కదండి, వేరు ఉండదు దానికి. రాతి నేలకి వేర్లు బలంగా ఉండవు కదండి. ఏదైనా శోధన రాగానే, శ్రమ రాగానే వెంటనే తప్పిపోతా ఉంటారు. వాళ్ళని యేసుప్రభు చెప్పిన ఉపమానంలో రాతి నేల. మూడవది ఏంటంటే ముండ్ల పొదల్లో కొన్ని విత్తనాలు పడ్డాయి. అంటే అలాంటి ముండ్ల పొదలలో విత్తనాలు పడడం అంటే వాక్యము ఎలాంటి హృదయాల్లో కంటే వాక్యం వీళ్ళు కూడా బాగా వింటారు, చాలా సంతోషిస్తారు, ఆనందంగా ఉంటారు. అయితే కాలక్రమేణా థర్డ్ కేటగిరీలో యేసుప్రభు చెప్పిన ఉపమానంలో మీకు తెలిసిందే, కాలక్రమేణా వాళ్ళు ఈ జీవన సంబంధమైనటువంటి విచారాల్లో మునిగిపోతారు. చాలా ప్రమాదం. ఇంకొకటి ఏంటంటే సుఖభోగాల్లో సంతోషిస్తూ ఉంటారు. యేసుప్రభు చెప్పిన మాట నేను చెప్తున్నాను. రాతి నేల అంటే మొండ్ల పొదల్లో పడిన దాని మీద అంటే ఏంటి అని అంటే వీళ్ళు చాలా సంతోషంగా వింటారు, చాలా ఆనందంగా ఆలకిస్తారు. అయితే కాలక్రమేణా నెమ్మదిగా 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 జీవన సంబంధమైన పోరాటాల్లో చిక్కుకుని పోతారు. సుఖవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోతారు. ఇంకా ఏంటంటే చింతలు అన్నమాట, చాలా చింత వీళ్ళు వేధిస్తూ ఉంటుంది. అంటే కన్వీనియంట్ గా లేకపోతే వాళ్ళు భక్తి చేయరు. అంటే ఏమి హాయిగా ఉండాలన్నమాట భక్తి చేయడానికి, ఏమి కష్టపడడానికి వీళ్ళు ఇష్టపడరు. అంటే కాలక్రమేణా వీళ్ళు ఇలా మారతారని యేసుప్రభు చెప్పారు. ఇక లాస్ట్కున్న వాళ్ళు ఎవరంటే వాక్యం విని అంగీకరించి, ఈ కేటగిరీలో మనం ఉండాలండి. వాక్యము జాగ్రత్తగా విని యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే ఎందుకంటే అంగీకరించాలంటారు, అందరు అంగీకరించాలంటే అందరు అంగీకరించాలండి. కొంతమంది ఏమంటారంటే బైబిల్ ఎలా ఎందుకంటే రాశారు, ఇలా కాకుండా ఇంకొకలాగా రాస్తుంటే బాగుండేది అంటుంటారు. కొంతమంది ఏమంటారంటే పర్వాలేదులేండి. కొంతమంది ప్రజలు ఎలాగో ఉన్నారో తెలుసా అండి. కొంతమంది ప్రజలు పర్వాలేదండి, దేవుడికి అన్ని కూడా తెలుసండి, దేవుడు అన్ని అర్థం చేసుకునే దేవుడు అండి, కాబట్టి నేను ఎలా చేసినా వాక్యానికి భిన్నంగా చేసినా పర్వాలేదు, నాకేం పనిష్మెంట్ రాదు, దేవుడు జాలి కలిగిన దేవుడు అంటాడు. మరి న్యాయవంతుడు, మరి అన్యాయస్తుడు కాదు కదా. మరి అక్కడ దానికేం సమాధానం చెప్తాం అంటే వీళ్ళు నెమ్మదిగా సుఖభోగాలకు అలవాటు పడిపోతారు, ధనమోసానికి అలవాటు పడిపోతా ఉంటారు. లేకపోతే అంటే అది కొంచెమైనా కష్టపడడానికి ఇష్టపడరు, కరెక్ట్ గా చెప్పాలంటే. ఇలా వీటిలో చిక్కుకుపోయి వీళ్ళు ఫలించరు. 3 కేటగిరీస్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఫలించరు. ఫోర్త్ వన్ ఎవరంటే వాక్యం విని అంగీకరించాలి. మనం పాటించడం అనే విషయాన్ని అలా ఉంచండి. దేవుని సహాయంతో మనం పాటించగలం. దేవుని పరిశుద్ధాత్మ శక్తితో ఆ వాక్యాన్ని మనం పాటించగలం. నీకు ఆశ ఉన్నప్పుడు, నీకు బలమైన ఆశ ఉంటే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ముప్పదంత వినాలి, గ్రహించాలి, యాక్సెప్ట్ చేయాలి.
ఓకే, వాక్యం ఇలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాగా ఉండాలి ప్రభా, నేను ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను ప్రభా, నేను పలానా విషయంలో ఉండలేకపోతున్నాను, ఈ పలానా విషయంలో నేను ఉండలేకపోతున్నాను, పలానా విషయంలో నేను పొరపాటు పడుతున్నాను, తప్పుగా ఉన్నాను, నన్ను క్షమించి నాకు శక్తివు దేవా, నేను నీ మాట ప్రకారం జీవించే కృపవు దేవా, మంచి విత్తనాలు విత్తే మంచి కార్యాలు చేయగలిగే మంచి విత్తనాలు విత్తి మంచి మొక్కలు పొందుకునే కృప నాకు ఇవ్వు, ఆ ఫలాన్ని నాకు ఇవ్వమని చెప్పి మనం అడిగితే దేవుడు తప్పకుండా మనకు సహాయం అనేది చేస్తాడు. మెట్టుకి ఈరోజు దేవుడు వెక్కిరింపబడడు, మోసపోవద్దు, ఏమి విత్తుతురో అది కోస్తారు, ఏ నిర్ణయం తీసుకుంటారో భవిష్యత్తు దాని మీదనే ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలు ఎగ్జాంపుల్ కేసు ప్రభు సులువుగా చెప్పారండి. మంచి విత్తనాలు విత్తితే, లేకపోతే శ్రేష్టమైన విత్తనాలు విత్తితే, లేకపోతే దేన్ని విత్తితే అదే పంట కోస్తాం. ఇందులో ఎవరికి కూడా ఎగ్జంప్షన్స్ లేవు. బైబిల్లో నుంచి కొన్ని మాటలు, కొంతమంది చెడ్డ విత్తనాలు విత్తారు, చెడు కార్యాలు చేశారు, కొంతమంది మంచి కార్యాలు చేశారు. ఏమి విత్తుతామో కొంతమంది మంచి విత్తనాలు విత్తారు, మంచి పంటను కోసుకున్నారు, కొంతమంది చెడ్డ విత్తనాలు విత్తారు, చెడు పంటను వాళ్ళ జీవితంలో వాళ్ళు కోసుకుంటూ వచ్చారు. దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథంలో మొట్టమొదటిగా నేను మీకు ఒక మాట చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు కనుక చూస్తే 7వ వచనాన్ని చదువుతున్నానండి. మొట్టమొదటి అధ్యాయం, ఏమి విత్తుదువో అదే పంట కోస్తాం. జాగ్రత్తగా బాగా మన యొక్క జీవితాన్ని వాక్యం అనే అర్థంలో పెడదామండి. ఈరోజు వాక్యం జీవితం లాగా ఉండకూడదండి. వాక్యాన్ని పెడదాం మన జీవితంలో. ఇక్కడ ఏమని రాస్తుందంటే, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు అదోనీబెజెకు తమ కాళ్ళు చేతుల బట్టల ప్రేడు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు పళ్ళ క్రింద ముక్కలు ఏరుకుని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చెను. వారి యెరూషలేమునకు అతను తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాడు. ఈ సందర్భం ఏంటి అంటే, అక్కడ అతను అంటున్నాడు, అదోనీబెజెకు అనే కనాను రాజు, ఆ దేశపు రాజుగారు చెప్తున్నాడు, నేను చేసినట్లే దేవుడు నాకు చేశాడు, నేను ఏం చేశానో దేవుడు నాకు అదే ప్రతిఫలాన్ని ఇచ్చాడు. అదే కదండి మన వాక్య భాగం, ఏమి విత్తుతావో దాన్నే నీవు కోసుకుంటావు. యూదా వారు కనానులోకి యుద్ధానికి వెళ్ళారు. యెహోషువ చనిపోయాడు, మోషే చనిపోయాడు, తర్వాత యెహోషువ కూడా ముందు అధ్యాయంలో చనిపోయాడు. ఇప్పుడు యెహోషువ కూడా చనిపోయాడు కాబట్టి ఇక్కడ యుద్ధం మిగిలిన వాళ్ళు చేయవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ యూదా వంశస్థులు యుద్ధానికి వెళ్ళారు. కనాను మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఆ రాజు తప్పించుకోకపోతే చాలా మరి యుద్ధం చేసి రాజును పట్టుకున్నారని. అతని పేరే అదోనీబెజెకు. అతన్ని పట్టుకున్న వెంటనే యూదా వంశస్థులు చేసిన పని ఏంటంటే, ఇశ్రాయేలీలు వాళ్ళు చేసిన పని ఏంటంటే, రాజుగారి అంటే కనాను శత్రువైనటువంటి రాజైన కనాను రాజును పట్టుకొని కాళ్ళు చేతుల బట్టలు వ్రేళ్ళు కట్ చేశారు. తర్వాత యెరూషలేముకి తీసుకుని వెళ్లారని వాక్యంలో రాయబడింది. చేసిన పని ఏంటంటే, రాజు ఓడిపోయాడు. ఈ యూదా వాళ్ళు పట్టుకుని రాజుని కాళ్ళ బట్టల రేళ్ళని చేతుల బట్టల రేళ్ళని కూడా కట్ చేశారు. ఫస్ట్ ఆ రాజు అన్నాడు, నేను కూడా చాలా మందికి ఇలాగే చేశాను. నేనేం చేశానంటే, ఇలా నేను యుద్ధానికి వెళ్ళి ఒక 70 మంది రాజుల్ని ఓడించి నా దగ్గరికి తీసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా ఆ 70 మంది రాజులకి నేనేం చేశానంటే, 70 మంది రాజుల కాళ్ళు చేతుల బట్టల వ్రేళ్లను కట్ చేశాను. ఇప్పుడు మీరు వాళ్ళకి కట్ చేసి నా భోజన బల్ల దగ్గర ఉంచా కింద. నేను పడవేసిన రొట్టె ముక్కలు వాళ్ళు ఏరుకుని తినేవాళ్ళు. బట్టల వ్రేళ్ళు లేకపోతే చాలా కష్టం. కాళ్ళు చేతి బట్టల వ్రేళ్ళు కూడా అదోనీబెజెకు అనే అతను శత్రువుల ఇతరుల యొక్క కాళ్ళు చేతి బట్టల వ్రేళ్ళు తీసేసి రాజుల్ని తన భోజన బల్ల కింద పెట్టేసి ఆ రొట్టె ముక్కలు పడేస్తే ఆ 70 మంది రాజులు ఏరుకుని తిన్నా ఉండేవారట. అది తలంచుకుని తన జీవితంలో ఏం చేస్తే గుర్తు చేసుకున్నాను, నేను ఇలాంటి చెడ్డ పని చేశాను. 70 మంది రాజులు యోధులు ఇంక యుద్ధాలు చేయకుండా బట్టలు కట్ చేశాను నేను. అయితే నా జీవిత కాలంలో ఏదైతే నేను చేస్తూ వచ్చానో ఆ దేవుడు ఈ రోజు నాకు కూడా అదే పనిని చేశాడు. దేవుడు
నేను చేసినట్లే నాకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు అని చెప్పి అతను చివరిలో చాలా బాధపడవలసి వచ్చింది. తర్వాత అతన్ని చంపేయడం జరిగింది. అంటే అర్థం ఏంటి ఇక్కడ మనం నేర్చుకునేది? అతను ఏం చేశాడు? ఇతరులను కష్టపెట్టాడు. ఇతరుల కాళ్ళు చేతుల బట్టవ్రేళ్లు వాళ్ళు యుద్ధం చేయకుండా చేసేశాడు. వాళ్ళకి ఆహారం ఏరుకోవడానికి సరైన విధంగా లేకుండా కింద ముక్కలు భయంకరంగా, అంటే 4 ఫింగర్స్ తో ఇలా తీయడం ఎంత కష్టమో తెలుసు, అలా చేయించాడు. చివరికి తనకు కూడా అలాగే జరిగింది. చెడ్డ కార్యాలు చేయడం, చెడు కార్యాలు చేయడం ఆ రాజు ఒప్పుకుంటున్నాడు. అతను కనాను రాజు అండి, అసలు అన్య దేశపు రాజు అంటున్నాడు. ఆ దేవుడు నేను ఏం చేశానో అదే నాకు చేసుకుంటా వచ్చాడు. జాగ్రత్త, చాలా ప్రమాదం. ఎప్పుడు కూడా మనం చేసే పనులు, ఒక మనిషిని ఎలా గుర్తుపట్టచ్చు అంటే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసి మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు ఏంటో గుర్తుపట్టచ్చు. ఎందుకంటే మంచి చెట్టు ఎప్పుడు మంచి ఫలాలను ఇస్తుందండి, చెడు చెట్టు ఎప్పుడు చెడ్డ ఫలాలను ఇస్తుంది. ఆ ఫలాలను బట్టి ఆ చెట్టు ఎలాంటిదో చెప్పొచ్చు అని యేసుప్రభు కూడా చెప్పారు, యోహాను ప్రవక్త కూడా చెప్తూ వచ్చారు. కాబట్టి అంత చెడ్డ కార్యాలు చేశాడు. ఏదైతే చేశాడో తన జీవితం వల్ల అదే దాన్ని అతడు పొందుకున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలాంటి పనుల జోలికి వెళ్ళకూడదు. నేను ఈ మధ్యకాలంలో అంతకు ముందు కూడా విన్నానండి, యేసన్న గారు వాక్యంలో ఒక విషయాన్ని చెప్పారు. ఏం చెప్పారంటే, నేను మొన్న కూడా మళ్ళీ విన్నాను యూట్యూబ్ లో, యేసన్న గారు చెప్పినప్పుడు కూడా విన్నాను నేను ఈ మాట. ఆయన దగ్గరికి యేసన్న గారు చెప్పారు, ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చి, అయ్యగారు మీరు మా యొక్క యజమాని ఇంటి దగ్గరికి రండి, ఒకసారి వాళ్ళ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయాలి అని అడిగారు. యేసన్న గారు అడిగారట, ఎందుకు బాబు నేను రావాలంటే, లేదయ్య గారు మా యొక్క యజమాని పిల్లలకి ఒంట్లో బాగోలేదు, వాళ్ళు నడవలేకపోతున్నారు, వాళ్ళు నడవాలి అనగైనా మీరు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత ఇస్తాడు కదా, రమ్మని చెప్పి ఇవన్నీ తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి మరి కూర్చోగానే ఆ ఇంటి యజమానికి 2 కుమార్తెలు అనమాట. ఆ 2 కుమార్తెల్ని యేసన్న గారు అలా చూస్తూ ఉండగా 2 కుమార్తెల కాళ్ళకి కూడా మొత్తం వేళ్ళు ఏవి కూడా లేవంట. 2 కాళ్ళ వేళ్ళు లేకుండా గేదెలకి, ఆవులకి, ఎద్దులకి గిత్తలు ఉంటాయి కదండి, అలా ఉన్నాయంట 2 కాళ్ళు కూడా. 2 పిల్లల 2 కాళ్ళు ఆ విధంగా. సరే కొంచెం సువార్త చెప్దామని ఆ ఇంటి యజమాని, బాబు కాసేపు కూర్చోండి, యేసుప్రభు గురించి 2 మాటలు చెప్పి నేను మీకోసం ప్రార్థన చేస్తానంటే, ఆ ఇంటి యజమాని అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ, మీరు యేసుప్రభు గురించి చెప్పడం కాదు, చిన్న ప్రార్థన చేసేయండి, మా పిల్లలకి తగ్గిపోవాలి అని చెప్తూ కంగారు పెడతా ఉంటే మొత్తానికి ఏదో ఒక చిన్న ప్రార్థన చేసి బయటకు వచ్చేసారు. యేసన్న గారు బయటకు వచ్చిన తర్వాత యేసన్న గారిని తీసుకెళ్ళాను ఆ సేవకుడు, అంటే ఆ యజమాని దగ్గర పనిచేసే అతను చెప్పాడంట, అయ్యగారు మీకు ఒక మాట చెప్పాలి అని. ఏంటి బాబు అని అంటే, ఏం లేదు అయ్యగారు, మా నాన్నగారు అతని దగ్గరే పనిచేసేవాడు, మా తాత ఇతని దగ్గరే పనిచేసేవాడు, మేము ఒకరి తర్వాత ఒకళ్ళ ఆ యజమాని ఇంట్లో పనిచేసేవాళ్ళం. అయితే ఆ యజమాని ఏం చేస్తాడంటే, ఇప్పుడున్న యజమాని వాళ్ళ నాన్నగారు అలాగే ఇతను కూడా ఏం చేస్తారంటే, వాళ్ళ పొలాల్లోకి గేదెలు గాని ఆవులు గాని పడితే వాటిని తోలి వేయనివ్వరండి, వాటిని ఇంటికి తీసుకొని రప్పించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గిట్టలకి మేకులు కొట్టి అప్పుడు ఆ గేదెల్ని ఎద్దుల్ని బయటికి తోలేస్తా ఉంటారు. అవి మేకులతో కొట్టబడిపోయి వాళ్ళ ఇంటికి అవి వెళ్ళిపోయిన తర్వాత ఆ మేకుల దగ్గర పుళ్ళు పడిపోయి పురుగులు పట్టేసి ఆ జీవాలన్నీ కూడా, గేదెలు ఆవులు ఎన్నో చనిపోయాయండి. ఇప్పుడు ఉన్న మా యజమాని అలాగే చేస్తాడు, వాళ్ళ నాన్నగారు కూడా అలాగే చనిపోయారు. అయితే మా తండ్రి యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు ఆయన కూడా చెప్పారు, అయ్యగారు మీరు ఎలాంటి పనులు చేయకూడదండి, విధవరాల యొక్క శాపం మన మీదకి పడుతుంది, అలాగే కూలి వారి దగ్గర బెగబడితే కనుక ఆ శాపం తగులుతుంది, తల్లిదండ్రులు లేని వాళ్ళ విషయంలో మనం జోక్యం చేసుకుంటే ఆ పాపం కూడా తగులుతుంది, బైబిల్లో రాస్తుంది ఆ విషయాలు, మీరు అటు జోలికి వెళ్ళకూడదు, మోగ జీవాలకు ఏది చేసినా ఆ శాపం మన మీదకి వస్తుందండి అని చెప్పినా సరే వినిపించుకోకుండా నువ్వు నాకు ఇలాంటి మాటలు చెప్తే నా దగ్గర పని చేయొద్దని బెదిరించాడు. అందుకే మా నాన్నగారు నేను చెప్పడం కూడా మానేశామండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల జంతువులు వాళ్ళ పొలంలో పడితే తీసుకొచ్చేలా చేసి చివరికి అవి మూలిగి పురుగులు పడి ఆ గిట్టలు రక్తం కారిపోయి చివరికి అవి చనిపోతాయి. అలా ఎన్నో చనిపోయాయండి అని చెప్తూ, అయ్యగారు ఆ శాపమే వీళ్ళ పిల్లల మీదకి వచ్చిందంటారా
చూడండి, వాళ్ళ ఇద్దరు కాళ్ళు కూడా సేమ్ గేదెలు ఆవులు గిట్టెలు ఎలా ఉంటాయో అలా పుట్టారటండి. అంటే ఏది చేశారో వాళ్ళు, వాళ్ళ తండ్రి గారు ఏం చేశారో, వాళ్ళ కుమారుడు ఏం చేశారో, అది తర్వాత వాళ్ళ పిల్లల తరానికి ఆ శాపం అనేది వచ్చింది. అంటే ఏమి విత్తుతువో అదే పంట కోసదు. అంటే నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నన్ను అనేవాళ్ళు ఎవరు లేరు, లేకపోతే నేను ఎవరికి లెక్క అప్పచెప్పక్కర్లేదు అనుకోవద్దండి. మనం భూమి మీద దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంది. దేవునికి తప్పనిసరిగా మనం భూమి మీద, భగవంతుడైన ఆయనకి మనం భూమి మీద అందరూ కూడా లెక్క అప్పచెప్పాల్సి. కాబట్టి దుష్క్రియలు అనే విత్తనాలు విత్తొద్దండి, శరీరేచ్ఛలు అనే విత్తనాలు విత్తకూడదండి. ఆ పంటను తర్వాత తరాలైనా సరే కోసేస్తా ఉంటారు. ఇలాంటి శాపము తగులుతా ఉంటుంది. అలాంటి వాళ్ళ జోలికి పోవద్దు, ఆ మోగ జీవాల జోలికి పోవద్దని చెప్తే వెళ్ళలేదు. ఇదిగోండి, ఇప్పుడున్న మా యజమాని కూడా అలాగే చేసేవాడు. తనకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లల కాళ్ళు కూడా ఆ ఎద్దులు ఆవులు గిట్టల్లాగా పుట్టారట జన్మతః అని చెప్పాడట ఈశ్వర గారు. నేను మళ్ళీ అది విన్నప్పుడు నాకు చాలా భయమేసి. అంటే ఏమి విత్తుదమో అదే పంట కోస్తామట. గర్వంగా, అహంకారంగా, నిర్లక్ష్యంగా, లెక్కలేనితనంతో, హృదయం లోపల ఈ కఠినమైన మనసుతో ఇవి మంచి కార్యాలు కాదండి. అయితే సత్క్రియలు అనే విత్తనాలు విత్తితే సత్క్రియలు అనే పంట కూడా కోస్తాం. అవి నేను మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను, ఎక్కువ మాటలు చెప్పను, ఒక పాయింట్. అది నేను దమస్కు ఎలియాజరు గురించి చెప్తాను అనుకుంటున్నాను. చూడండి, అపోస్తల కార్యాల్లో మీకు చక్కటి విషయం. అంటే మంచి విత్తనాలు విత్తితే తర్వాత కూడా మనం ఎలాంటి పంట కోయవచ్చు, ఎంత మంచి పంట కోస్తాం. ఎన్ని సంవత్సరాలైనా సరే నీతిమంతులు భిక్షమెత్తటి గాని వాళ్ళ పిల్లలు విడవబడ్డం గాని నేను చూడలేదన్నా. నీతిమంతుల పిల్లలు కూడా రక్షించబడి ఉంటే వాళ్ళు కూడా నిలకడగా దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. రక్షణ లేకుండా పొందుకోలేరండి. అపోస్తల కార్యాల్లో 9వ అధ్యాయంలో ఎక్స్ట్రీమ్లీ ఒక సూపర్ పాయింట్ ఏంటంటే, సత్క్రియలు చేస్తే కొన్ని, అంటే ఇక్కడ వీళ్ళు ప్రేయరు అనేటువంటి ఒక మంచి కార్యం, ఒక సత్క్రియ చేసినప్పుడు ప్రార్థనలు అవనివ్వండి, ధర్మ కార్యాలు అవనివ్వండి, మరి సత్కార్యంలో లేకపోతే ఆతిథ్యం కానివ్వండి, ఇలాంటి మంచి విత్తనాలు ఏమి విత్తినా మళ్ళీ మనం అలాంటి పంటను కోస్తాం. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ నేను ఒకటి మాత్రమే ఈ రోజు మీకు చెప్పాలనుకుంటాను. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో 9 నుంచి, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లి, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనినలా వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చేటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. బాగా ఈ సందర్భం ఏంటంటే, పౌలు అనేటువంటి సౌలు పౌలుగా మారకముందు, అంతకుముందు 7వ అధ్యాయంలోనే స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపించాడు. అతను అక్కడ యాక్సెప్ట్ చేశాడు. సంఘాన్ని, నూతన నిబంధన సంఘాన్ని భయంకరమైన హింసల పాలు చేసుకున్న సందర్భము ఈ సందర్భం. అంతటితో ఆగకుండా అప్పటికే చాలా మంది స్త్రీలను, పురుషులను, ఎంతో మందిని భయంకరంగా హింస పెట్టినటువంటి ఆయన, చంపినటువంటి కారకుడైనటువంటి సౌలు అనే ఇతను ఒకరోజు ఏం చేశాడంటే, ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్లి, దమస్కులో చాలా మంది క్రైస్తవులు అనబడే వారు ఉన్నారు కదా, అక్కడ కూడా సమాజ మందిరాలు ఉన్నాయండి. దమస్కులో కూడా, సిరియా దేశపు క్యాపిటల్ దమస్కు పట్టణం, అక్కడ కూడా సమాజంలో మరి సమాజ మందిరాలు ఉన్నాయి. అక్కడ క్రైస్తవులు అనబడే వారు ఉన్నారు. వాళ్ళని చంపడం, వాళ్ళని తీసుకురావడం కొరకు పత్రిక రాసివ్వమని చెప్పి ప్రధాన యాజకులు పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళాడు. మొత్తానికి బయలుదేరి దమస్కులోకి వస్తా ఉన్నాడు. 3వ వచనం చూడండి, ఎంత అద్భుతమైన వచనము. అతను ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించి, ఎక్కడి వరకు వచ్చాడని, అప్పటిదాకా ఎంతమందిని చంపాడు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది పురుషులు, ఎంతమంది స్త్రీలు, గృహాల్లో ఉన్న వారిని కూడా బయటికి తీసుకుని వచ్చి, అలా చాలా రాస్తున్నాయండి బైబిల్. ఆది కాలంలో జరిగినటువంటి విషయం సౌలు యొక్క టైంలో. అలా చేసింది చాలక పక్కన దమస్కు అనేటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా హింసిద్దామని సమాజ మందిరాలు ఉన్నాయి అక్కడ కూడా క్రైస్తవులు ఉన్నారు కాబట్టి క్రైస్తవులు కూడా చంపేయాలని చెప్పి వాళ్ళని తీసుకురావాలి యెరూషలేముకు అని చెప్పి లెటర్ రాయించుకోవడానికని ప్రధాన యాజకులు కలిసి దమస్కు దగ్గరికి రాగానే అక్కడ సౌలా నీవేళ హింసిస్తున్నావు, ఇంకా దమస్కులోకి అడుగు పెట్టలేదండి.
అవుట్స్కట్స్ లో ఉన్నాడు. దమస్కు లోపలికి అడుగు పెట్టలేదు. బాగా చూడండి, లోపలికి ఇంకా రాకుండానే దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అవుట్స్కట్స్ లో ఉన్నాడు. ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించి, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనే స్వరాన్ని విన్నాడు. మొత్తానికి అంటే ఎన్ని చెడ్డ కార్యాలు చేశాడు. దమస్కు దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం లోపలికి ఎంటర్ అవ్వలేదండి. దమస్కు లోపలికి అసలు వెళ్ళలేదు. ఇంకా వెళ్లకుండా ముందే ఇతనికి చాలా గొప్ప ప్రకాశవంతమైన వెలుగు కనిపించడం, దేవుడు దర్శించడం, అతని యొక్క మరి సౌలు నువ్వు నన్ను హింసిస్తున్నావని చెప్పడం, ఆ తర్వాత ఇతను అననీయ అనేటువంటి కదండి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అననీయ అనేటువంటి ఒక ప్రవక్త ఉండడం, అతని దగ్గరికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, అతని దృష్టి కళ్ళుకున్న పొరలు రాలి కింద పడటం, అక్కడనే దమస్కులోనే సువార్త చెప్పడం, అది 9వ అధ్యాయంలో జరిగింది. ఏ ప్రాంతం అనుకున్నామండి? ఎన్ని చేశారు చెప్పమంటారా? కళ్ళకున్న పొరలన్నీ గుడై మొదటిగా దర్శనం వచ్చింది, దైవ దర్శనం, దేవుడే దర్శించిన దర్శనం వచ్చింది. ఈయన కొరకు ప్రత్యేకించబడిన ఒక ప్రవక్త వచ్చారు. ఇతని కొరకు ప్రార్థించిన ప్రవక్త అక్కడ ఉన్నారు, సిద్ధంగా ఉన్నాడు రెడీగా. ఇంకా పౌలు గారు ఏం చేశారంటే తర్వాత మరి కొన్ని దినాల తర్వాత ఆ పొరలు, కళ్ళకున్న పొరలన్నీ రాలిపోయి కళ్ళు స్పష్టంగా కనిపించే అద్భుతం అక్కడ జరిగింది 9వ అధ్యాయంలో. తర్వాత లేచి బాప్తిసం తీసుకున్నాడు, తర్వాత వాక్యం అనే ఆహారం తీసుకున్నాడు, దమస్కులో సువార్త ప్రకటించాడు. ఇన్ని కార్యక్రమాలు జరిగాయి. ఏంటి అసలు ఇక్కడ ఏం జరిగింది? అసలు దమస్కులోకి వచ్చేటప్పటికి ఏంటి అంత గొప్ప కార్యాలు జరిగాయి? కారణం ఏంటంటే ఆది కాండంలో వాళ్ళు దమస్కు ఎలియాజరు విత్తన విత్తనాలు, ఆది కాండంలో దమస్కు ఎలియాజరు వేసిన ప్రార్థన అనే విత్తనము కొన్ని వేల 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 సంవత్సరాల తర్వాత కూడా నిలిచి ఉంది. ఆ ప్రార్థన దేవునికి మహిమ కలుగుతుంది. ప్రార్థన చేయడానికి ప్రజలకు విసుగు, ప్రార్థనే అనే సత్క్రియ, ప్రార్థన అనే విత్తనం గురించి చెప్తున్నాను ఈ పాయింట్ లో కదండి. దమస్కు ఎలియాజరు అబ్రహాము ఇంటిలో పుట్టి అలవర్చబడిన వాడు. అంటే అర్థం ఏంటంటే అబ్రహాము ఇంటిలోనే పుట్టిన సేవకుడు. ఇదివరకు రోజులు ఏం చేసేవారంటే సేవకుడిని తీసుకొచ్చేవారు అనుకోండి, వాళ్ళ తరతరాలు పుట్టుక నమ్మకస్తులు వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. అబ్రహాముకి అందుకనే 318 మంది సేవకులు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళే. ఎవరంటే అబ్రహాము ఇంట్లో పుట్టిన వాళ్ళు. అందుకే 15వ అధ్యాయంలో దేవుడు వచ్చా, ఎలియాజరు బాబు నువ్వు అబ్రహాముతో చెప్తున్నాడు దేవుడు, అబ్రహాము నేను నీకు కేడము, నేను నీకు భయపడొద్దు, నీ బహుమానం ఎక్కువ చేస్తానని చెప్తే, ఏం భయపడొద్దు అంటావు ప్రవ్వా, పిల్లలు లేరు, నాకు పిల్లలు లేకపోతే నా ఇంటి పెద్ద దాసుడు, అంటే నా ఇంట్లో పుట్టినటువంటి దాసులలో సేవకుడు, ప్రధానమైన సేవకుడు ఎలియాజర్కి కదా ఆస్తి వెళ్తుంది. ఆ శారాకి పిల్లలు ఇవ్వకపోతే నా ఆస్తులన్నీ కూడా ఆ ఇంటి పెద్ద సేవకునికి వెళ్తుంది. అతను ఎవరంటే ఎలియాజరు. అందుకే అతను అన్నాడు దమస్కు ఎలియాజరు అనే మాట వాడారండి. మీరు ఆ మాట 2వ వచనం చూడండి. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికి కర్త అవును కదా. ఏ ఎలియాజర్ అంటే దమస్కులో నుంచి వచ్చినటువంటి కుటుంబాలకు చెందినటువంటి ఎలియాజరు. అతను పుట్టింది మాత్రం అబ్రహాము ఇంటిలోనే. ప్రధానమైన సేవకుడి ఇతను, ఆ ఇంటికి పెద్ద పరిచారకుడు అతనికే కదా. అతనికి అబ్రహాం అంటాడు దమస్కు ఎలియాజర్కి అవుతుంది కదా ప్రభా, నీ బహుమానం ఎక్కువ అవుతుంది, అది అవుతుంది అని చెప్తున్నావు, ఇంత పోతే అతనికి పోతుంది అన్నాడు. ఇంకొక మాట 23వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత, అంటే దమస్కుకి చెందిన ఎలియాజర్ అనమాట. ఆయన దమస్కు ప్రాంతానికి చెందిన ఎలియాజర్. ఆ ఎలియాజరు ఎంతో ప్రార్థనాపరుడు. చూడండి, నమ్మకస్తుడు, అబ్రహాం ఇంట్లోనే పుట్టినటువంటి సేవకుడు. 318 మందిలో ఇతను నెంబర్ 1 ఫస్ట్ పర్సన్ అనమాట. ఆ ఇంటికి పెద్ద సేవకుడు అనమాట. కాబట్టి బాధ్యతలు 23వ అధ్యాయంలో అక్కడ ఇస్సాకుకి భార్యని వెతకటానికి ఎలియాజర్ని పంపించాడు దేవుడు. తర్వాత ఇస్సాకు కలగటం, తర్వాత వివాహం కొరకు జరిగిన విషయంలో మరి ఒకరోజు ఎలియాజర్ని పిలిచాడు. ఎలియాజరు, నువ్వు కొన్ని మంచి ఆహార పదార్థాలని, ఒంటెల్ని, మంచి బంగారం ఇవన్నీ తీసుకుని వెళ్ళి నా సొంత ఊర్లోకి వెళ్ళి మా సొంత ఊర్లో ఎవరన్నారో చూసి నువ్వు ఒక ఆమెను తీసుకుని రా ఇస్సాకుకి భార్యగా అని చెప్పాడు అబ్రహాం.
ఎందుకంటే అబ్రహాం కాలం నుంచి దమస్కు ఉందండి. చాలా ఫలభరితమైన పట్టణం అండి అది. అంతేకాదు దమస్కులోని వారు ప్రార్థనా పరులని ఇక్కడ అంటే దమస్కు అబ్రహాం ఇంట్లో పుట్టాడు కాబట్టి ఆటోమేటిక్ గా యజమానుడి ప్రార్థనా పరుడైతే తప్పనిసరిగా సేవకుడు ప్రార్థనా పరుడు అవుతాడు. దేవుని సేవకురాలు ప్రార్థనా పరులైతే విశ్వాసులు కూడా ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. సో ఇప్పుడు పంపించాడు, వెళ్ళి మాకు కోడలు తీసుకుని రమ్మనంటే బయలుదేరాడు. అక్కడ నాకు చాలా ఇష్టమైన మాట 24వ అధ్యాయం ఆదికాండంలో ఏం చేశాడండి అతను, నీళ్ల యొద్ద తన ఒంటెల్ని మోకరింప చేశాను. తర్వాత ప్రార్థన చేశాడు. ప్రభువా, ముందు ఏం చేశాడు, ఒంటెల్ని మోకరింప చేశాడు. ఇప్పుడు పిల్లల్ని మోకరింప చేయడం, పెద్దల్ని మోకరింప చేయడం, మోకరించకుండా పడుకునే ప్రార్థన చేయడం అంటే అనుకూలత ఉన్నప్పుడు ప్రతికూలత ఉన్నప్పుడు తేడా ఉంటుంది. మోకరించి ప్రార్థన చేయడం ఉంది, సాష్టాంగపడి నమస్కారం చేయడం ఉంది. బైబిల్లో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. అయితే ఇతను ఒంటెలు కూడా మోకరింపజేశాడు. అబ్రహాము ప్రార్థన జీవితం తన ఇంటి యజమానుడు దమస్కుకి చెందినటువంటి అతను ఎలియాజర్కి వచ్చిందన్నమాట. సో అది ఎలా ఉంచితే నేర్పిస్తున్నా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దమస్కు ప్రాంతానికి చెందిన ఎలియాజరు నేర్చుకున్నాడు. ఇక్కడ కూడా తేడా ఉంటుంది. సో మోకరింపజేశాడు ఒంటెల్ని. తర్వాత తను కూడా మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఏమని అడిగాడు తెలుసా, అంటే ఎంత భక్తిగా ఉన్నారంటే వీళ్ళు. రవ్వా, నేను వెళ్తాను, అక్కడ ఎవరైనా సాయంత్రం పూట వాళ్ళు నీళ్ళ దగ్గరకు వస్తారు కదా, అప్పుడు నేను దాహానికి నీళ్ళు ఇమ్మని అడుగుతాను. ఆ అమ్మాయి నాకు నీళ్ళు ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్పాలి, నీ ఒంటిలకు కూడా నేను నీళ్లు పడతానని చెప్తే ఆ అమ్మాయే నా యజమానికి కోడలని నేను నమ్ముతాను ప్రభా, నువ్వు నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉండగానే, ప్రార్థన కంప్లీట్ అవ్వలేదు. మనం కొన్ని ప్రేయర్ పాయింట్స్ సంవత్సరాలు చేస్తానే ఉంటాం కానీ జరగనే జరగదు. చాలా విచారకరమైన దేవుడి దగ్గర మన యొక్క హృదయ అంతరంగంలో ఉన్న విషయాలు, ఇష్టం లేని విషయాలు ఒప్పుకుని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి అంటే చేసేస్తే అయిపోద్దని అనుకోవద్దు. అందుకే పరిశుద్ధుల ప్రార్థనలు నీకు ధూపమై అన్నది, నీతిమంతుల ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడని రాసు. ఒంటెళ్ళు మోకరింపజేశాడు. ఇంట్లో అందరూ ప్రార్థన చేయలేండి. కొంతమంది తల్లిదండ్రులు చేస్తే కొంతమంది తల్లిదండ్రులు చేయరు, కొంతమంది పిల్లలు చేయరు, కొంతమంది తల్లి చేస్తుంది లేదా తండ్రి, ఇట్లా అంతా కూడా తేడా అన్నమాట. కానీ వాళ్ళ అబ్రహాం ఇంట్లో ఒంటెలు చేస్తే సేవకులు కూడా చేస్తారు, ఆ ఇంట్లో పనిచేసేవారు. కాబట్టి తను కూడా మోకరించి ఈ సూచన అడిగాడు దేవుడిని. ప్రేయర్ ఇంకా చేస్తానే ఉన్నాడు, కంప్లీట్ అవ్వలేదండి అతను ప్రార్థన. చేస్తూ ఉండగానే, మీరు తర్వాత చదువుకోవచ్చు 23వ అధ్యాయాన్ని, చేస్తూ ఉండగానే రెబ్కా వచ్చింది. ఇది నీళ్లు అడిగాడు, తనకి నీళ్లు పోస్తుంది. నేను మీకు చెప్తాను, ముందు మీరు తాగండి, మీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను అని చెప్పి. అప్పుడు అతని మనసులోకి తెలిసింది, పరిశుద్ధ, అక్కడ చక్కటి మాట రాస్తుంది, నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను అని. అంటే పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మతో నిలబడితే, పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థించగలిగితే, పరిశుద్ధమైనటువంటి ఈ నీళ్ల ఓట పరిశుద్ధాత్మకి గుర్తండి. నీవు పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు సహాయం చేస్తాడు. ఆ తేడా మీరు తెలుసుకోవాలి. ఎంత అవిధేయతలు ఒప్పుకుని విడిచిపెట్టేసి ప్రార్థన చేస్తే దేవుడి కనికరాన్ని మనం పొందుకుంటాం. అతిక్రమాలను అలాగే ఉంచుకుంటే దేవుడు ప్రార్థనలు ఆలకించడు. నీళ్ల ఓట ఎంత నిలవబడ్డాడంటే పరిశుద్ధాత్మ యొక్క స్పిరిట్, ఆ యొక్క లీడింగ్ లో అతను ఉన్నాడు. అక్కడ తను కూడా ప్రేయర్ చేస్తున్నాడు, సూచన అడిగాడు. ఎంత ఒంటెల్ని మోకరింప చేశాడు, సూచన అడుగుతున్నాడు, తను మోకరించాడు, అతను కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇదంతా ఒక గొప్ప ఆత్మీయతకి గుర్తు. పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వాడిగా ఎలియాజరు కనిపిస్తా ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాలు ఆది కాండంలో 15వ అధ్యాయంలో కనిపించిన దమస్కు ఎలియాజరు 23వ వచనంలో ఎంత ప్రార్థనా పరుడిగానో మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. ప్రార్థనా పరుడు, అభిషేకం కలిగిన వాడు, సూచన తెలుసుకునేవాడు, దేవుని మనసును అర్థం చేసుకునేవాడు, ప్రార్థన తన కూడా చేసేవాడు. ఇతరులు చేయండి అని చెప్పేసి కూర్చునేవాడు కాదండి, తన కూడా ప్రార్థన చేసుకునేవాడు. సో అంత గొప్ప ప్రార్థనా పరుడు ప్రార్థన చేస్తా ఉంటే అసలే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఉన్నాడేమో. గొప్ప కార్యం అక్కడ జరిగింది. అబ్రహాంకి సరైన కోడలు వచ్చింది. ఆ విషయం అలా ఉంచితే, ఇప్పుడు నేను చెప్పే మాట, ఎలియాజరు దమస్కు చెందిన వాళ్ళు, మంచి ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు. వాళ్ళ ప్రార్థనలు తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత అపోస్తల కార్యాలు జరుగుతున్నప్పుడు కూడా ప్రార్థన యొక్క రిజల్ట్ చూశారు. ప్రేయర్ రిజల్ట్. ఏ రిజల్ట్? మధ్యలో చాలా
జరిగింది హిస్టరీ. కానీ అపోస్తుల కార్యాలకు వచ్చాక దమస్కు లోపలికి దేవుడు ఎందుకు అతన్ని వెళ్ళనివ్వలేదు? అందరినీ చంపేసినట్టు వీళ్ళు కూడా చంపేయాల్సింది కదా. యాక్చువల్ గా అతని పరిస్థితి అలా ఉంది. సౌలుది అందరి మీద పోరాటం చేస్తున్నాడు, అందరినీ చంపుతున్నాడు, ఇంత భయంకరంగా హింస పెడుతున్నాడు అందరినీ కూడా. ఎందుకు దేవుడు అసలు దమస్కు లోపలికి వెళ్ళి వాళ్ళని సమాజ మందిరాల్లో ఆరాధన చేసుకున్న వాళ్ళని ఆ యొక్క హింసకి వెళ్లకుండా ఎందుకు ఆపాడు దేవుడు? ఎందుకంటే దమస్కు వాళ్ళు ప్రార్థించేవారు. ప్రార్థన ఎలియాజరు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎలియాజరు గొప్ప ప్రార్థనా పరుడు. ఆ ప్రార్థన అనే విత్తనాలు ఆ రోజున ఎలియాజరు విత్తాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత సౌలు జీవితంలో కూడా దమస్కు దగ్గరకు వచ్చాకే స్టాప్ అంతే అయిపోయాడు. ఇంకా దమస్కులోకి వచ్చిన తర్వాత అవుట్స్కట్స్ లో ఉండగానే దమస్కు ఎలియాజరు ప్రార్థన అంటారు. దమస్కు వారి ప్రార్థన హిస్టరీ చాలా జరిగిపోయింది. కానీ కొన్ని తర్వాత అపోస్తుల కార్యాలు దమస్కులోకి దేవుడు ఎంటర్ అవ్వలేదు. ఎందుకంటే ఆ ముందు వాడు చేసిన ప్రార్థనలేదు, మన ముందు తరాల వాడి ప్రార్థనల వల్ల మనం ఇలా ఉన్నాం. ఈరోజు మనం చేస్తే రేపటి తరాలు బాగుంటాయి. విశ్వసించాలి, దేవుడు చేస్తున్నాను, నమ్ముతున్నాను, అసలు జరుగుతుందో లేదా ఇలాంటి డౌట్లు ఉండకూడదు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ ఆధారం లేకపోయినా దేవుడు నీకు ఆధారమే గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరి సహాయం లేకపోయినా నువ్వు ప్రార్థన చేస్తే నీకు దేవుడు సహాయం చేస్తాడు నీకోసం. మరి ఆ రోజు అంత ప్రార్థన దమస్కులకు ఎంటర్ అవ్వనివ్వలేదు. దమస్కు వాళ్ళు హింస పడలేదండి. అక్కడ సౌలుని అటాక్ చేశాడు, విజన్ ఇచ్చాడు, ఇంకా ప్రవక్తలు సిద్ధపరిచాడు. కళ్ళకు పర్లని అక్కడే రాలేదు. ప్రార్థన చేస్తే మనలో ఉండే గర్వము అహంకారం అనే పర్లని రాలుతూ ఉంటాయండి. ప్రార్థన చేయకపోతే రాలవండి. ఇంకా ఏం చేశాడు? బాప్తిసం కూడా తీసుకున్నాడు. ప్రార్థనతో అనేక ఆత్మలు మన రక్షణలోకి నడిపించవచ్చు. ఇంకా ఏం చేశాడు? ఆహారం తీసుకున్నాడు. అంటే వాక్యం అనే ఆహారం తీసుకుని బలం తెచ్చుకున్నాడు. ఇవన్నీ దమస్కులో జరిగాయండి. ఎలియాజరు చేసే ప్రార్థన కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇక్కడ ఫలించింది. ఏమి విత్తనాలు విత్తాడు ఎలియాజరు? ప్రార్థన అనే విత్తనం విత్తాడు. ఈ రోజు అపోస్తుల కార్యాల్లో ప్రార్థన అనే మంచి పంట, సౌలు రక్షణ అనే గొప్ప పంటని కోస్తారు దమస్కు వాళ్ళు. వాళ్ళకి మంచిగా సువార్త అందించాడు. అక్కడ చూడండి, అక్కడ బాగా రాసింది. బాప్తిసం తీసుకున్నాడు అక్కడే, తర్వాత ఆహారం పుచ్చుకొని బలం తెచ్చుకున్నాడు. తర్వాత శిష్యులతో పాటు కొన్ని రోజులు ఉన్నాడు. మధ్యలో అరేబియా అరణ్యంలోకి వెళ్ళారు పౌలు గారు. తర్వాత రిటర్న్ బ్యాక్ మళ్ళీ దమస్కుకే వచ్చాడు. జాగ్రత్తగా వినండి. చూసారా, అరేబియా అరణ్యంలోకి ఎందుకంటే భక్తిని ప్రార్థనని నిలుపుకోవడానికండి. మనకే ఉండాలి అరేబియా అరణ్యాన్ని. మనకి కూడా ప్రార్థనా సమయాలు, ప్రార్థనా స్థలాలు మనకి కూడా ఉండాలండి. మనకి కూడా ఒక అరేబియా అరణ్యం ఉండాలి. పౌలు గారికి అప్పుడు ఒక అరేబియా అరణ్యం ఉంది ప్రార్థించుకోవడానికి. నీకు కూడా ఒక అరేబియా అరణ్యం ఉండాలి, ఒక సమయం ఉండాలి, ఒక స్థలం ఉండాలి. అక్కడికి 3 సంవత్సరాలు ఉండిపోయాడు. అది గలతీ 1:17 రాస్తుంది. మళ్ళీ దమస్కుకే వచ్చాడు. చాలా చక్కగా వాళ్ళందరికీ స్వార్థ ప్రకటిస్తే వాళ్ళకి భయమేసింది. అతను చంపేద్దామని కూడా చూస్తే అంత భయపడిపోయారు వాళ్ళు. ఎందుకంటే అందరూ హింసిస్తున్నాడు కదండి. దమస్కులో వాళ్ళు మాత్రం తప్పించుకున్నారు. కారణం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసిన ప్రార్థన అనే విత్తనాలు విత్తిన ఎలియాజరు ప్రార్థన ద్వారా దమస్కు వాళ్ళకి అపోస్తుల కార్యాలయం వచ్చేటప్పటికి కూడా దేవుడు స్టిల్ అలైవ్ ద ప్రేయర్, బ్రతికుంది ఆ ప్రార్థన. వీళ్ళందరూ బ్రతికిపోయారు. దేవునికి అంత మహిమ కలుగు. ఈరోజు ప్రార్థన అనే విత్తనాలు విత్తుతున్నారా? చాలా బతకాలి ప్రార్థన చేయడానికి. ఎక్కువసేపు చేయలేదు, ఎక్కువసేపు ప్రార్థన దగ్గర ఉండలేదు. జాగ్రత్త అండి, అలా ఎప్పుడు కూడా ఉండదు. ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడు మనల్ని ఎవరో ఒకరు ప్రోత్సహించే వాళ్ళు ఉండటం కాదు. చాలా వాక్యాలు నేర్చేసుకున్నాం. మనం కన్నీరు కాచి ప్రార్థన చేసుకోవటం కూడా అలవాటు చేయండి. మన దేశం కోసం, మన సంఘాలు తెరవబడటం కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. ఇంకా మనం ఏం విత్తనాలు విత్తాలి అంటే, ఒకటి వాక్యం అనే విత్తనాలు విత్తాలి. మనం విత్తవలసిన విత్తనాలు వాక్యం అనే విత్తనాలు. నాకు రాదండి, నేను చెప్పడం కబుర్లు బాగా చెప్తారు కదండి. దానికి బదులు చక్కటి వాక్యపు మాటలు, బైబిల్లో ఉన్న మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి. కన్నీటితో విత్తువారు సంతోషగానంతో పంటకు వస్తారు. కన్నీటితో సువార్త చెప్తే, కన్నీటితో నీ సాక్ష్యం చెప్తే, కన్నీటితో నువ్వు 2 మాటలు చెప్తే మంచి పంటని కోస్తుంది. ఇంకా ఏం విత్తాలండి మేమంటే, మంచి సమయాన్ని కూడా దేవుని కొరకు విత్తాలండి. నువ్వు సమయాన్ని దేవుని కొరకు విత్తితే దేవుడు నీ పనులు చేసుకోవడానికి సమయాన్ని ఇస్తాడు.
దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు దొంగిలిస్తే కనుక దేవుడు నీకు సమయాన్ని ఇవ్వడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13లో నా విశ్రాంతి దినాన వ్యాపారం చేయొద్దు అన్నాడు. నాకు ప్రతిష్ఠిత దినమని నువ్వు నీ సొంత పనులు చేయడం మానుకో. ఘనముగా నా పరిశుద్ధ దినాన్ని ఆచరించు. నీకు ఇష్టమైన పనులు చెయ్యొద్దు. పరిశుద్ధ దినం రోజు ఆరాధన చేసుకోకుండా, ఇప్పుడు చర్చిలు లేవు కదండి, మరి మేము ఎలాగంటే ఆరాధన చేసుకోవద్దంటే, మీ ఇల్లే ఒక ఆరాధనా స్థలం, మీ సొంత గృహమే ఒక ఆరాధనా స్థలం, నువ్వే ఒక ఆరాధనా స్థలం, ఒక టెంపుల్, నువ్వే ఒక ఆలయాన్ని. సొంత వ్యాపారాలు చేయకూడదు. చాలా మందికి భయం లేదండి, దైవ భయం లేదు. పరిశుద్ధ దినాన్ని ఆచరించడం ఒకవేళ గృహాల్లో చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు గృహాల్లో చేసుకోండి. మందిరానికి అవకాశం వచ్చినప్పుడు మందిరంలోకి తప్పనిసరిగా వచ్చే ఆరాధన మనం చేసుకుని, నీకు ఇష్టమైన పనులు చేయకుండా, వ్యాపారం చేయకుండా కనుక నీవు విశ్రాంతి దినాన్ని, ఆదివారం దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తే దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. ఇంట్లో చేసుకోండి ఆరాధనలు అని చెప్తున్నారు అనుకోండి, ఇంట్లో కూడా నువ్వు ఆరాధన చేసుకోవాలి. లోక వార్తలు చెప్పుకోకూడదు, నీ సొంత వ్యాపారాలు చేయకూడదు. ప్రతిష్ఠిత దినము విశ్రాంతి దినం అని ఎంచుకోవాలి అని ప్రేమతో నేను మీకు తెలియజేస్తాను. చాలా మందికి ఆదివారం కూడా చర్చికి వెళ్ళని క్రైస్తవులు చాలా మంది ఉన్నారంటే ఎంతో విచారం, చాలా విచారకరం, చాలా దుఃఖకరమైన విషయం. అవకాశం లేని ఇప్పుడు పరిస్థితుల్లో మీ గృహాల్లో మీరు చేసుకోవచ్చు. అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడి సభలోకి వచ్చే ఆరాధన మనం తప్పనిసరిగా చేయాలి. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంకా మేము ఏం విత్తాలండి అంటే శ్రేష్టమైన విత్తేం చెప్పండి అంటే, ఒకటి ప్రార్థన చెప్పారు, రెండవది వాక్యం అనేటువంటి విత్తనాలు విత్తితే, కన్నీటితో విత్తితే ఆత్మలు మనం కోస్తాం. ఇంకా మనం సమయాన్ని విత్తాలి దేవుని కొరకు. 2 గంటలు చర్చికి వెళ్తే టైం అయిపోతుందని సొంత పనులు పెట్టుకోవడము, ఆదివారం కాబట్టి సొంత పనులు చేసుకోవడము, అలాగే ఇష్టమైన పనులు చేసుకోవడం, లోక సంబంధమైనటువంటి వార్తలతో టైం అంతా గడిపేయడం, దేవుడికి లెక్కేనండి. లెక్క నుంచి ఎవరు తప్పించుకోరు. నువ్వు అలా హానర్ చేస్తే, దేవుడికి సమయాన్ని ఇచ్చి నువ్వు హానర్ చేస్తే దేవుడికి కూడా నేను హానర్ చేస్తాను. నువ్వు హాస్పిటల్స్కి తిరగకుండా, బయట అనవసరంగా టైం వేస్ట్ అవ్వకుండా, నీ బ్యాంక్కి వెళ్తే నీ పని అయిపోతుంది, నువ్వు హాస్పిటల్కి వెళ్తే నీకు పని అయిపోతుంది, నీకు బ్యాంక్కి వెళ్తే నీ పని అయిపోతుంది, నువ్వు మార్కెట్కి వెళ్తే తొందరగా నీ పని అయిపోతుంది, షాప్కి వెళ్తే నీ పనులు తొందరగా ముగించి దేవుడికి అలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ దేవుడి సమయాన్ని దొంగిలించి దేవుడి సమయాన్ని వాడేసుకుంటే దేవుడి సన్నిధికి వెళ్ళాలి మనం, లేకపోతే మనం ఆరాధన చేయాలంటే అది లేకపోతే, కాన్షియస్ లేకపోతే ఎవ్వరు కూడా ఉన్నత స్థలాల మీద నిలబడలేరు. దేవుడికి భయపడి ఇప్పుడే మీరు ఒక తీర్మానం చేస్తారు. మూడవది అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కానుక. దేవుడే ఒక కానుకగా మనకి ఆయన వచ్చారు ఈ భూమి మీదకి. పాత నిబంధనలో దశంభాగాల గురించి చెప్పబడ్డాయి. క్రొత్త నిబంధన విశ్వాసులు కొంతమంది అడిగేది, చాలా మంది చెప్పగా మీరు వినంటారు, మనము వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. వర్ధిల్లిన కొలది అంటే విత్తారు అంటే పోసుకున్నారు అని అర్థమే కదండి, అవునా కదా? విత్తారు అంటే మొక్కలు వచ్చాయని అర్థం. కాబట్టి నువ్వు కానుక అనేది విత్తావు అని అంటే నువ్వు మళ్ళీ పొందుకున్నావు అని అర్థం. గ్రహించాలి దేవుడు నీకు ఏ కోణాల్లో సహాయం చేస్తాడు. మీరు దొంగలు అన్నాడు దేవుడు. మేము ఏం దొంగతనం చేస్తామని వాళ్ళు కూడా అడుగుతున్నారు. మీరు నాకు ఇవ్వవలసిన దాన్ని నా మందిరంలోకి తీసుకురాలేదన్నారు దేవుడు. అందుకే మీరు దొంగలు అని చెప్పాడు. దొంగ అంటే సాతాను అని, ప్రతిదీ సాతాను మీద పడతా ఉంటుంది. మనం చేసే పని గురించి నేను ఇక్కడ చెప్తాను. యేసు ప్రభు కొత్త నిబంధనలోకి వచ్చినాక వద్దాం. అక్కడ ఏం చెప్పారు ఆయన, మీరు పరిచయారా, మీరు జీలకర్రలో మరి పుదీనాలు అన్నింటిలో దశంభాగాలు ఇస్తారు, మంచిదే, వాటిని ఇవ్వండి, కనికరము సత్యం కలిగి ఉండండి అని చెప్పాడు ఆయన. అంతేగాని అవన్నీ మానేసేయండి అని అనలేదు. కొత్త నిబంధన విశ్వాసులు యేసు ప్రభు శిలువయాగానికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటారో చెప్పండి చూద్దాం. ఎంత ఇచ్చి రుణం తీరుస్తారు? జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఇచ్చి రుణం తీరుస్తారు, ఏమిచ్చి రుణాన్ని తీర్చుకుంటారు? యేసు ప్రభు శిలువయాగం వర్ధిల్లిన కొలది మనం ఇవ్వాలి. చూడండి, కష్టకాలంలో ఇచ్చిందండి. ఏలియా దగ్గరకు వచ్చినటువంటి ఆ స్త్రీ, ఆ సారేపతు విధవరాలు కష్టకాలంలో అది తిని ఇంకా చనిపోవడం, ఇంత తర్వాత వాళ్ళకి లేదు, అప్పుడు కూడా సేవకుడు దేవుడికి ఇచ్చింది. లేకపోతే మాసిదోనియా సంఘస్థులు వాళ్ళకి లేకపోయినప్పుడు కూడా ఇచ్చారని వాక్యంలో రాసి, 2 కాసులు వేస్తే ఆ 2 కాసులు దేవుడు అలా చూస్తున్నాడు, 2 కాసులు వేడు. ఎందుకంటే ఆమె ఉన్నదంతా వేసింది, ఆమె మిగిలిన వాళ్ళు వాళ్ళకు ఉన్న దాంట్లో ఇచ్చారు.
ఈమె కానుకను దేవుడు అప్రిసియేట్ చేశాడు అంటే అర్థం ఏంటంటే తనకున్నదంతా ఇచ్చింది ఆమె. అందుకు ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళని ప్రేమిస్తాడు దేవుడు, సంతోషంగా ఇచ్చే వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. వర్ధిల్లిన కొలది మనం ఇస్తూ ఉండాలి. నువ్వు ఇచ్చావు అంటే తీసుకున్నావని అర్థం, డౌటే లేదు కదా. నేను సొంతగా ఏం చెప్పట్లేదు, బైబిల్లో ఉన్నమాట. ఇచ్చావంటే పొందుకున్నామని తెలుసుకోవాలి. వెగబట్టు వారికి శాపం కలుగుతుందని బైబిల్లో రాసి, అవి ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతా ఉంటాయండి. మీరు గ్రహిస్తే కనుక మీరు దేవునికి ఇవ్వవలసిన ఇవ్వకపోతే అవి వెళ్లే దారిలో వెళ్ళిపోతానే ఉంటాయి. క్రొత్త నిబంధన విశ్వాసులు యేసు ప్రభు శిలువ యాగానికి ప్రతిగా ఏమిస్తే అంత రుణాన్ని తీరుస్తారు. మనం ఏమిచ్చిన ఆ రుణాన్ని మనం తీర్చలేము. ఆ రుణం తీరక అట్లా ఉండాల్సింది. అందుకే వర్ధిల్లుని పనిచేద్దాం, ఉత్సాహంగా ఇద్దాం, సంతోషంగా చేద్దాం, బలవంతం లేకుండా చేద్దాం, పిసిరితరంగా చేయొద్దు. చాలా ఇంపార్టెంట్, శ్రేష్టమైన పాయింట్. ఆరాధనతో చేయండి, ఆరాధనతో ఇవ్వండి. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు. ఆయన ప్రాణమే ఇచ్చే, ప్రాణం అనే కానుకను మన కొరకిచ్చారు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. విత్తిన దానిని మనం వస్తాం. దుష్క్రియలు విత్తవద్దు, సత్క్రియలు విత్తుదాము. వాక్యాన్ని విత్తుదాం, ప్రార్థన విత్తుదాం, కానుక విత్తుదాం, సమయాన్ని విత్తుదాం. గొప్ప పంట దేవుడు మనకి ఇప్పటికే సమృద్ధికి ఇచ్చాడు. రాబోయే రోజుల్లో కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడి మాట దీవించండి. అవును. గాడ్ బ్లెస్ యూ.